అనేది ఆయనకు తెలుసు. ఈ మధ్య కొద్దిగా ఏంటంటే మన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు ఇది కావడంతో ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి అవుతాడు, కంపల్సరీ అవుతాడు భవిష్యత్తులో అనే కామెంట్స్ వినబడుతున్నాయి. దీనిపైన మీరు ఏమంటారు? అంటే అక్కడ పరిస్థితులు వేరండి. అక్కడ రాజకీయ పరిస్థితులు వేరు. అక్కడ ఏంటంటే ఏఐడిఎంకే డిఎంకే లేదు, థర్డ్ ఫ్రంట్ లేదు అక్కడ. కరెక్ట్గా ఆ టైంలో ఒక వ్యాక్యూమ్ ఉంది గవర్నమెంట్లో. ప్రజలు ఎప్పుడైతే వీడు దిగిపోతాడా, స్టాలిన్ని దింపేయాలా అని చెప్పి ఒక వ్యాక్యూమ్ తోటి ఉన్నారు. దాంతో యూత్కి, లేడీస్కి అందరికీ ఫస్ట్ టైం ఓటు హక్కు వచ్చింది వాళ్ళకి. దాంతో 100% బ్రహ్మాండంగా గుద్దేశారు. బ్రహ్మాండంగా జరుగుతుంది. దీని మీద వివరణ అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను. ఇక్కడికి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం జతగట్టి ఇప్పుడు ఈ ఇతన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పక్కకు పంపించారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏమంటారంటే, మొన్న చూసి ఆయన ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, 90 లక్షల ఓట్లు వెస్ట్ బెంగాల్లో తీసేశారు, అందువల్లే 30 లక్షల ఓట్లతోటి మమతా బెనర్జీ ఓడిపోయిందన్నారు. 90 లక్షల ఓట్లు తీసింది ఎవరు? కేంద్ర ఎన్నికల సంఘం. వాళ్ళు ఓటర్స్ కాబట్టి తీసేశారు. అక్కడ అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి తీసేశారు. ఓడిపోయినందుకు కారణాలు ఎత్తుక్కుంటారు అన్నమాట. స్టాలిన్ని అడిగారు ఎవరు బయటకు రాగానే ఓడిపోయాక, ఏమంటే ఈవీఎంల వల్ల మీరు ఓడిపోయారండి అంటే, కడుపుకు అన్నం తిన్నవాడు ఎవడో ఆ మాట చెప్పడు. ఈవీఎంల వల్లే గెలిచాను, ఈవీఎంల వల్లే ఓడిపోయాను, ట్యాంపరింగ్ అనేది లేదు, అది ఎవడో పనిపాటు లేనివాడు మాటలు అని ఆయన చెప్పాక, మా అక్క ఉంది కదా, మా నగరి అక్క, ఏంటంటే ఆవిడ ఫోటో పెట్టుకుని మా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి, ఎంత కామెడీ అంటే ఇది. అమ్మ, బీస్ట్ సినిమాలో నేను కూడా చేశా, అది సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది. విజయ్ గారి బుధం మీద చేసి ఉంటుంది స్టిల్. అంటే నా ఫోటో పెట్టుకుని ఆయన కూడా వచ్చేసాడు ముఖ్యమంత్రిగా. చెప్పుతో కొడతారండి జనం. ఇది ఏంటంటే, ఎప్పుడైతే ప్రభుత్వం మారాలనుకున్నప్పుడు 89%, 90% ఓట్లు పడిపోతుంటాయి. స్ట్రాటజీ అదే. ఇప్పుడు రేపు 2029లో కూడా వాళ్ళు ఇప్పుడు 175 ఉన్నాయి, 164 మీద ప్లస్సే ఉంటుంది, ఒక 2-3 ప్లస్సే ఉంటాయి, తగ్గదు. మళ్ళీ కూటమిలాగానే పోటీ చేస్తారండి. వాళ్ళు కలిసి ఉన్నంత వరకు ఇతనికి లేదండి. ఎన్ని రకాలుగా నానా రకాలుగా ఏదో ఒక ఎలిగేషన్ పెట్టి కూటమిని బద్దలు కొడతామన్నమాట. వాళ్ళు మీరు ఏం చేసినా కూడా, మీరు కింద పడి దొల్లినా కూడా, ఏం చేసినా జన సైనికులు కానీ ఇట్లా అభిమానులు కానీ కాపు నాయకులు అందరూ కూడా పవన్ గారిని సీఎంగా చూడాలి అని కోరుకుంటున్నారు. చాలా వరకు ఉంది, కానీ మరి అది నెరవేరదా ఈ తర్వాత? కాపు నాయకులు అండి, మేము కాపులు ఎప్పుడు చెప్పుకోవాలి బయట. కాపు నాయకులు, కాపు ఏం చేసిందంటే ఇండస్ట్రీలో ఉండాలి, అన్ని క్యాస్టులు సమానం. గోవిందుడు అందరవాడు, పవన్ కళ్యాణ్ అందరవాడు. ఈ పార్టీ జనసేన ఈజ్ నాట్ ఫర్ కాపులు. ఆయన ఎవరో దాసరాము గారు మాట్లాడతారు, మేము రక్తం పిండేసాం, కత్తులు పెట్టి పొడి చేసుకున్నాం, దార పోసేసాం, మేము నాయకులు. అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ టైంలో 4-5 వెనకాలకి అద్దరు షర్ట్లు వేసుకుని 2 కార్లు వేసి తిరిగితే కాపు నాయకులు అయిపోతారు. మరి మేము కూడా తాడేపుడు, మేము పక్కా కాపులే. మేము అలా చెయ్యం. కాపులు ఇప్పుడు ఒక నియోజకవర్గంలో కాపులే ఓట్లు వేయరు. బ్రాహ్మణులు వేయాలి, చౌదరీస్ వేయాలి, రాజులు వేయాలి, రెడ్లు వేయాలి, ఎస్సీ ఎస్టీలు బీసీలు వేయాలి. ఈ జ్ఞానం కూడా తెలియకుండా మా కాపులతో నీకేం పని, మా కాపులతో నీకేం పని అంటే, కాపులు ఏమన్నా నీ దగ్గర ఏమన్నా రాజమౌళి గారు బాహుబలిలో సైన్యమా? వాళ్ళకి 2019లో పవన్ కళ్యాణ్ గారు సీఎంగా నిలబడ్డా, ఆయనకి గెలిపించేద్దాం, సింగిల్గా నిలబడ్డారన్నారు. 2 చోట్ల ఓడగొట్టారు. మరి అప్పుడేమైపోయారు మీ కాపులంతా? ఆయన కాపులకి ఏం చేశాడు పవన్ కళ్యాణ్ అంటే, ఒరే నాయన, 10 మంది ఎమ్మెల్యేలు కాపులు జనసేనలో, 2 ఎమ్మెల్సీలు కాపులు, 2 ఎంపీలు కాపులు, ఇప్పుడు ఉన్న చైర్మన్లు 50 మంది కాపులు. ఈ 2 ఏళ్లలో ఎంతకన్నా ఏం చేయగలుగుతారండి? కాపులు మన కాపుల మీద పడి ఏడుస్తున్నారు.